కొంతమంది హిందువులు కూడా పోయి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినా కూడా కేకులు తింటారు. నానమ్మ నీకు ఇప్పుడు చెప్పా, మన మన ఆడపిల్లలే బంగారు తల్లులు, వాళ్ళకి అసలు డిఫరెన్స్ లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని ఫీల్ అవుతాం మనం, అది మన బ్లడ్లో ఉంది. అందుకే మనం ఏం చెప్తాం, ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం సిటీ బస్సులో పోతున్నాను ఇక్కడే హైదరాబాద్లో, వెళ్తున్నా పక్కన ఒక ముస్లిం ఆయన ఉన్నాడు. ఇక్కడ ఎవరు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు లేరన్నా, అందరూ హిందువులే అన్నా. కైసాయ్ సరే మీకు అర్థమైనా నేను చెప్తానులే అన్న. మొన్న షఫీ గారు కలిసి వచ్చాం కదా, ఆయన చెప్పాడు, గురూజీ నేను ఇప్పుడు ముస్లిము, మా నాయన ముస్లిం, మా తాత ముస్లిం, కానీ 5-6 తరాలు వెనక్కి వెళ్తే మేమంతే హిందువులమే, మా మూలం ఇదే కదా, మతం మారేవంతే, గతం మారదు కదా. ఈ మాటలు నాయి కాదు. అట్లా అన్నాడా? ఇంకా వీడియోలు వస్తాయి, ఇందాక 2 పెట్టాను, ఇంకా 3 మొత్తం 5 వీడియోలు ఏమో ఉన్నాయి. ఓకే, గురుజీ మనం కూర్చుందాం అన్నాడు, తప్పనిసరి కూర్చుందాం అన్నా. ఓకే, అర్థమైందా? సో మనకు కావాల్సింది ఇన్ని మాటలు ఎందుకు నాన్న. ఇప్పుడు నీకు పాయసం ఇచ్చాం, సేమియా పాయసం, ఎలా తింటావు చెప్పు? ఇంత స్పూన్తో తింటాం, నోరుతో తింటాం అంతే. ఇలా తినేది ఒక, అవును, తాగేది ఒకటి విధానం అంతే. నీ ఇష్టం కదా, ప్లేట్లో వేసుకుని ఇలా తినచ్చు, లేదా గ్లాస్తో ఇలా తాగొచ్చు, స్పూన్తో. 3 విధానాలు ఉన్నాయి. నేను నీ కాలర పట్టుకుని గొంతులో పోసి ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఓకే, పాయసం పంచండి, ఇట్లే తాగాలి, ఈ దుర్మార్గాన్ని మనం వ్యతిరేకిస్తాం. రాధా మనోహర్ దాస్ క్రైస్తవులకు వ్యతిరేకమా లేకపోతే దుర్మార్గానికి వ్యతిరేకిని, అవినీతికి వ్యతిరేకిని, జాతి వ్యతిరేకులకు వ్యతిరేకిని, ధర్మ వ్యతిరేకులకు వ్యతిరేకిని. ముస్లింల మీద ఇంత మండిపాటు ఉండదు కదా మీకు ఎందుకు? వాళ్ళు అడుక్కోరుగా కొంపల దగ్గరికి వచ్చి. ఇప్పుడు నాన్న, ఇప్పుడు ఇక్కడ కింద స్టోర్ ఉందా ఏంటి, విజేత సూపర్ మార్కెట్. అవును, నిన్ను ఎవరైనా పిలిచారా ఇక్కడ? లేదు, పిలవలేదు. మా షాపులోకి రండి అని? లేదు, పిలవలేదు. నువ్వు వాళ్ళని విమర్శిస్తావు? నువ్వు లేదు. నీకేం హక్కు ఉంది? అవును. మరి మీ ఇంటి దగ్గరికి వచ్చి మైక్ పెట్టి కూరగాయలు కొనుక్కోండి కేజీ 30 రూపాయలు 60 రూపాయలు అని మరి మైక్ పెట్టి అది చేస్తే, రేయ్ చందు ఓసారి వెళ్ళాన్ని 4 పీకని మండుద్ది ఆడు మైక్ పెట్టి దొబ్బేస్తుంటే. లేదు, ఆడు కొనుక్కోమంటే ఆడు 100 చెప్పాడు, బయట 20 రూపాయలు వచ్చు, మనం బేరం ఆడతాం. ఎందుకని? మన కాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి, అడుక్కోవడానికి వచ్చాడు కాబట్టి. అవునా? సో కాబట్టి సనాతన ధర్మం అనేది ఓ బంగారు షాపు లాంటిది. నువ్వు కావాలితే వచ్చి కొనుక్కో. సో ఈ క్రైస్తవం అడుక్కునేది. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, పాస్టర్ల వల్ల నేను లోకానికి ఉపకారం ఒకటి చెప్పు, ఒక ఉపకారం చెప్పు, ఒక ఉపకారం చెప్పు. కొంపల దగ్గరికి వెళ్ళి మతం మార్చేసి దశంభాగాలు. ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఏ హిందూ, ఇక్కడ ఉన్న అందరు హిందువులతో చెప్పిస్తా, వేల మందితో చెప్పిస్తా, హుండీలో డబ్బులు వేయకండే. ఒక పాస్టర్తో చెప్పించు దశంభాగాలు ఇవ్వక్కర్లేదు అని, వాళ్ళ దేవుడికి శక్తి లేదు, వీళ్ళని పోషించలేడా. ఓ జోక్, నన్ను నిన్న ఒక వీడియో చూశాను. వాడు ఏమంటున్నాడంటే, సార్ ఇలాగ కూలి నాలి చేసి మీకు దశంభాగాలు ఎందుకు ఇస్తే వాళ్ళు ఎలా బతకంటే, దేవుడిపై ఆధారపడమని చెప్పండి అన్నాడు. వీడు ఆధారపడచ్చుగా, వీడు ఆధారపడచ్చుగా. మిమ్మల్ని ఇందాక ఒక ప్రశ్న అడిగినా నేను, అంటే ఏమనంటే, ఇప్పుడు ఈ ఎవరైతే మొక్కుతున్నారో, ఇప్పుడు వీళ్ళు మొక్కుతున్నారు, ఎవరు క్రైస్తవులు మొక్కుతున్నారు వాళ్ళ దైవాన్ని, హిందువులు వాళ్ళ దైవాన్ని మొక్కుతున్నారు. హిందువులు ఏమో క్రైస్తవ్యాన్ని మొక్కుతున్నారు, మనకి అందరు కావాలి, అందరినీ మొక్కుతున్నారు. ఇప్పుడు నేను క్రైస్తవ్యాన్ని అడిగినప్పుడు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు పాస్టర్లు ఏం చెప్పారు అని అంటే, ఇది మా గ్రంథంలో రాసి ఉంది కాబట్టి మేము దీన్ని పాటిస్తున్నాము, మీ గ్రంథంలో లేదు కాబట్టి మీరు పాటిస్తలేరు అని అన్నారు. ఒకవేళ రాసి ఉంటే కనుక ఇతర మతాలను పూజించొద్దు, మొక్కొద్దు, ఆరాధించొద్దు అని రాసి ఉంటే హిందువులు మొక్కేటోళ్ళ మరి అట్లంటే? అసలు మనకు వాళ్ళకి నేర్పరు. మనది విశ్వజనీనం కదా, మనది సార్వజనీనం. దానికి రుజువు ఏంటి చెప్పు? నువ్వు వేదం చదివావా, పురాణం చదివావా, ఉపనిషత్తులు చదివావా? ఇప్పుడు నేను ఎందా చెప్తుంటే మళ్ళీ పక్కెళ్ళిపోయింది. ముస్లిం కలిసాడని చెప్పానా? షఫీ గారి డిస్కషన్ పక్కెళ్ళిపోయింది. ఇంక కలిసినప్పుడు అందరు హిందువులే అండి అన్న. కైసా అన్నాడు, మీకు ఇప్పుడు తెలిసేలా చేస్తాను అన్న. కైసా అన్నాడు, సర్వే జన ఇసుక బాద్మే క్యా అన్న. సుఖనో భవంతు. ఎలా చెప్పాడు? మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది, అందరూ బాగుండాలని చెప్పేది మనం ఒక్కలమే. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? మళ్ళీ నీకు ఎవరిష్టం దేవుళ్ళో? శివుడు ఇష్టం. వాడి నోటితో చెప్తాడు, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నాకే అభ్యంతరం లేదు చెప్పాడు. చెప్పరా కదా? నేను అది చెప్తాను, నువ్వు కూడా అది చెప్తావుగా. ఓ పాస్టర్కి ఫోన్ చేసి వాళ్ళు నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు చెప్పను, చెప్పించు. ఏ ముస్లిం కన్నా ఫోన్ చేసి
అల్లా నమ్మకపోయినా పర్లేదని చెప్పించు. ప్రపంచాంతం ఎందుకు రాదు 10 నిమిషాల్లో? పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? రైట్, ఓకే. ఒక పాస్టర్ను మీ పక్కన కూర్చోబెడితే మీరు మాట్లాడగలుగుతారా గురుగారు? అసలు వాడు కూర్చోగలుగుతాడా? కూర్చుంటే మాట్లాడగలుగుతారా? వాడు కూర్చోంటే అర్హుడు అవుతాడా? కూర్చోనియరా? వాడు కూర్చోడానికి అర్హుడు అవ్వాలిగా. ఆ. కూర్చోంటే అర్హుడు అవ్వాలిగా. సమాధానాలు చెప్తే మీరు అవి ఇగ్నోర్ చేస్తారట కదా అవన్నీ కూడా. కాదు నాన్న, ఆ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఆ. నీకు రెండో ఇంటర్వ్యూ ఇది. ఎందుకు ఇచ్చాను? నువ్వు డీసెంట్ పద్ధతిగా ఉన్నావు కాబట్టి. అదే మరి కొందరికి కింద కామెంట్లు పెడతారు, గురుగారు వీడికి ఇవ్వకండి ఇంటర్వ్యూ, వీడు పనికి మాలినోడు అని కామెంట్ పెడతారు నాకు. ఇవ్వను. ఎందుకు ఇవ్వను? వాడికి ఎలా అడగలో తెలదు, ఎలా కూర్చోలో తెలదు, ఎలా వినాలో తెలదు. సో నీతో అంతమంది ఇంటర్వ్యూ ఇచ్చాం, బాగుంది, మళ్ళీ టైం కుదిరింది, మళ్ళీ ఇచ్చాం. ఓకే, అలా క్వాలిఫైడ్ అవ్వాలి. క్వాలిఫై అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, నేను మొన్న కూడా మీరే చెప్పండి, మీ నోటితో చెప్పండి, పలానా వాళ్ళు క్వాలిఫై ఉన్నారు, వాళ్ళతో. నీకు ఆల్రెడీ ఇచ్చాను లిస్టు, నువ్వే చెప్పావు, నీ దగ్గరే ఉంది లిస్టు. ఎవరు క్వాలిఫైడ్ అవుతారు. మొన్న కూడా వేరే ఎవరో ఛానల్ వాళ్ళతో చెప్పాను, ఎవరైనా క్వాలిఫైడ్ డీసెంట్గా ఉండేవాళ్ళని కూర్చోబెట్టండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.